ప్రతిసారి నేను పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తులారాశి వారికి ఒక మంచి అవకాశం అనేది స్టార్ట్ అయింది. నేను చెప్తున్నప్పటి నుండి ఒక 2, 3 సంవత్సరాలు దాటిపోయింది. నేను సుమారుగా చాలా 2, 3 సంవత్సరాల నుండి చెప్తున్నాను. టైం దగ్గర పడుతుంది. 10 సంవత్సరాలు మీకు తులారాశి వారికి మంచి రోజులు ఉన్నాయని చెప్పినప్పటి నుండి చెప్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఈ నా ఈ సంవత్సరం కూడా అయిపోయి మళ్ళీ మనం నెక్స్ట్ కొత్త సంవత్సరంలోకి పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. రోజులు గడుస్తున్నాయి. మీరు నా వీడియోలు చూస్తూనే ఉన్నారు. కానీ మీలో స్థాన చలనం అంటే చలనం అనేది లేకుండా అయిపోయింది. ఏదో ఒక మార్పు జరగాలి మీరు. ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని అన్నీ భగవంతుడే తెచ్చిస్తాడంటే దానంత వృధా ఏముండదండి. టైం వేస్ట్ అయిపోతుంది. భగవంతుడిని మొక్కేది మనం భగవంతుడిని ఆరాధించేది ఆరాధించాలి. మనం చేసే పని మనం చేయాలి. ఆ భగవంతుడు ఇచ్చేది ఇస్తాడు మనకు. దానికి తోడుగా నేను లక్ అనేది ఇస్తాను. అదృష్టాన్ని ఇస్తాను నేను. దాన్ని పట్టుకొని ముందుకెళ్ళి నడవండి. దీంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీకేమీ జరగదు. మనకు లక్ అనేది ఉండాలి. మనం ఖచ్చితంగా మనం పనులు చేసుకుంటూ బ్రతకాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఈ లక్కు మన కష్టపడి పనిచేసిన భగవంతుడి ఆశీస్సులు లేకపోతే కూడా మీకు ఏం జరగదు. అన్నీ ఉండాలి. లక్ లేకపోతే ఏం జరగదు. మనం కష్టపడకపోతే ఇది రాదు. అంతే కదా! కాబట్టి నేను ఒకటే విషయం చెప్తానండి. తులారాశి వారికి ఇక సుమారుగా 7 సంవత్సరాలు మిగిలింది. ఇంకే సంపాదించాలి మీరు. మిమ్మల్ని నమ్ముకొని బ్రతికేటువంటి వారికి ఉపాధి చూపించాలి. మీ కుటుంబ పోషణ మీరు భారంగా ఉండొచ్చు మీకు. వాళ్ళని పోషించాలి. కష్టపడాలి. పని చేయాలి. అందరికీ రాదు ఈ అవకాశం. మీకొచ్చింది. సంతోషపడండి. ఆ సంతోషపడుతూ ముందుకు నడవండి. లేదు నా జీవితం ఇంతే, నేను బాగుపడను, నా లైఫ్‌లో ఇది మొత్తం ఇంత ఇలాగే ఉంటుంది, నేను బాగుపడలేను, భగవంతుడు నన్ను గొప్పవాడింట్లో పుట్టించలేదు, పుడితే లేని వాళ్ళ ఇంట్లోనైనా పుట్టించలేదు, మధ్యస్థంగా పుట్టించి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడొద్దండి. మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏది ఉండదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మనకు గ్రహబలం కరెక్ట్‌గా ఉండాలి. మన పేరులో సంఖ్యాబలం కరెక్ట్‌గా ఉండాలి. మనం ఉంటున్నటువంటి నివసిస్తున్న ఇల్లు బాగుండాలి. మన మన స్థితిగతులు బాగుండి, ఆ భగవంతుడి కృప గనక మనకుంటే ఖచ్చితంగా బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయని ఒక సామెత ఉన్నారు కదా! అది ఖచ్చితంగా నిజమవుతుంది తులారాశి వారికి. నేనేం మాటలు చెప్పట్లేదండి. నిజం రియాలిటీ చెప్తున్నాను. ఖచ్చితంగా తులారాశి వారికి మంచి రాజయోగం ఏర్పడింది. భూప్రపంచంలో మీరు ఎక్కడున్నారు తులారాశి వారు? ఒక్కసారి వీలైతే నన్ను సంప్రదించండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇస్తాను. మీరు పర్సనల్‌గా నన్ను కలవాలంటే డైరెక్ట్‌గా హైదరాబాద్‌లో ఉంటాను. అపాయింట్మెంట్ దొరకట్లేదు, నెలల తరబడి వెయిట్ చేయాలి అనే ఆలోచన మీ మనసులో నుండి పక్కకు పెట్టండి. ఒక్కసారి మనం బుక్ చేసుకుంటే మీకు సీరియల్ వస్తది. మీకు డేట్ వచ్చినప్పుడు మేమే కాల్ చేసి చెప్తాం. అందుకే బుక్ చేసుకొని మీరు ఉండండి. అంత లాంగ్‌లో ఉంది కదా! మేమెందుకు అంత వెయిట్ చేయాలని అనడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా టైం తీసుకొనే చేస్తాను